కనీసం అక్కడ జనసేన పార్టీలో జరిగే అవమానం నాకు ఎప్పుడూ జరగలేదు. ఏం జరిగింది అలాంటి అవమానం? పట్టించుకునే దిక్కు లేదు మాకు. నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.9 న్యూస్. ఈరోజు నుంచి మన ఛానల్ పేరు మారింది. .9 న్యూస్ నుంచి AP.9 న్యూస్గా ఈరోజు రిజిస్టర్ అయింది. దానివల్ల ఈరోజు నుంచి ఛానల్ AP.9 న్యూస్గా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు యూట్యూబ్లో AP.9 న్యూస్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మన ఛానల్ కనబడుతుంది. జనసేనలో రోజు రోజుకి అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించి చాలామంది నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో లతా రాయల్ అనేసి అని చెప్పి జనసేన నాయకురాలు ఆమె రాజీనామా చేస్తుంది. అసలు ఎందుకు ఆమె రాజీనామా చేస్తుంది, ఆమెకి ఏమి అక్కడ పార్టీలో ఏం జరిగింది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారు అంటే, మీరు పవన్ కళ్యాణ్ అంటే కూడా ఎంతో ఇష్టంగా ఆ పార్టీలోకి వెళ్ళారనేసి అన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ పార్టీలో రాజీనామా చేయాలనుకుంటున్నారు జనసేనలో? అంటే తమ్ముడు, ఒక విషయము, పవన్ కళ్యాణ్ అభిమానం అనేది ఇప్పుడు కాదు, రాజకీయ పరంగా కాదు, ఆయన సినిమాలో తీసే హీరో అప్పటి నుంచి కూడా మాకు అభిమానం ఉంది. మేము సత్యం వరకు కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే తిరుపతిలో ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలు ఎట్లున్నాయంటే చండాలంగా ఉన్నాయి. తిరుపతిలో నాయకులు ఎవరో మాకు తెలియదు. మేము పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీలో చేరి కూడా 2.5 సంవత్సరం పార్టీ వచ్చి కూడా 2.5 సంవత్సరం అయితే కనీసం ఎవరు ఎక్కడున్నారు పట్టించుకునే నాదుడే లేడు. కార్యకర్తలకు జరిగే అవమానాలు, బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అసలు ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎక్కడున్నాడు? ఎవరు నాయకులు తిరుపతికి? జనసేన పార్టీలో నాయకులు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? వార్డు ఇన్ఛార్జీలు పట్టించుకుంటాడారా? లేదు మిగతా నాయకులు ఉన్నారు కదా, హరిప్రసాద్ ఉన్నారు, రాజారెడ్డి ఉన్నాడు, ప్రతి ఒక్కరు నాయకులు ఉన్నారు కదా. ఎవరు ఆ రోజు మన పార్టీని నమ్మి చేరినారు? వాళ్ళ పరిస్థితి ఏమని ఏ ఒక్కరైనా వచ్చి కనీసం అడిగినారా? వార్డుల పరంగా వచ్చి నాయకులు మా ఇన్ఛార్జీలు ఎవరు, వార్డు అధ్యక్షులు ఎవరు, వాళ్ళని అడిగి విచారించినారా మా గురించి? ఏమి పట్టించుకోవాలన్నా. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది బాధతో ఉన్నారు. నేను చేసిన పనే వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాజీనామాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. దయచేసి ఇంకన్నా కూడా నాలాంటి వాళ్ళు బాధపడకుండా జనసేన పార్టీలో గుర్తించి వాళ్ళని గౌరవించాలని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. అంటే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ధైర్యంగా బయటపడినాను, వాళ్ళు బయట పడలేక చెప్పుకోలేక బాధలో ఉన్నారు, అంతే, ఇంకేం లేదు. అంటే మీరు గతంలో టీడీపీలో సుదీర్ఘంగా 35 ఏళ్ల పాటు ఉన్నారు. టీడీపీలోనే ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత జనసేనకి వచ్చారు. ఈ మధ్యలో ఈ జనసేన పార్టీకి వచ్చిన తర్వాత అంటే ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పైన ఆయన మీ మాట వినలేదనే, లేకుంటే మీకేమి దేనికి కూడా పలకట్లేదని చెప్పి ఆయన ఎవరో మాకు తెలియదు. ఎలక్షన్ అప్పుడేమో చూసినాం, కనీసం ఇంతవరకు వార్డులోకి రాలేదు, మా మంచి చెడ్డలు పట్టించుకోలేదు. అక్కడికి పోతే ఎవరు సమాధానం చెప్పరు. ఎమ్మెల్యే ఇంటికాడికి మేము పోయేది లేదు. 2.5 సంవత్సరం ఏ రోజైతే కండువా వేసుకున్నాను ఆ రోజే కనుక్కున్నారు మాకు ఎమ్మెల్యే. ఈ రోజు వరకు కూడా మా మంచి చెడ్డలు ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కాదు కదా, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు, వార్డు అధ్యక్షులు పట్టించుకోలేదు. కనీసం అక్కడ జనసేన పార్టీలో జరిగే అవమానం నాకు ఎప్పుడూ జరగలేదు. ఏం జరిగింది అలాంటి అవమానం? పట్టించుకునే దిక్కు లేదు. మాకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలా? నాయకుడు ఎవరు? మాకంటూ ఒక నాయకుడు ఉండాలి కదా, ఏ నాయకుడికి చెప్పాలా? అందుకే ఆ బాధతోనే ఈరోజు రాజీనామా చేసి ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంటే మరి ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్ళదలుచుకున్నారు? అది చెప్పలేను. నన్ను ఎత్తుక్కుంటూ ఏ నాయకుడైనా వస్తే ఖచ్చితంగా నాయకుడి దగ్గరికి వెళ్తాను. ఎవరి కోసమో నేను రాజకీయ భవిష్యత్తును వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇన్ని రోజులు కష్టపడి ఎవరి కోసమో నేను ఎందుకు వదులుకోవాలా? ఇప్పుడే నేను చేసిన తప్పు, బుద్ధి లేని పని జనసేనలో చేరి అవమానాలు పడినాను కాబట్టి నాకు బాధ. ఆ బాధతోనే నేను రాజీనామా చేసినాను. ఇంకా నా ప్రాణం పైన తెలుగుదేశానికి పోను, జనసేనకు పోను. భవిష్యత్తులో ఏ రాజకీయం వస్తో నాకు తెలియదు. దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అంటే ఇప్పుడు టీడీపీలో చాలా ఏళ్ళు ఉన్నారు మీరు, ఆ టీడీపీలోనే కొనసాగుతారా లేకుంటే? లేదు, ప్రాణం అన్నా తీసుకుంటా కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకా అడుగు పెట్టను. తెలుగుదేశానికి పెట్టను, జనసేనకి రాను. ఇంకా అదే నా నిర్ణయం. ఏ పార్టీకి చెప్పలేను. ఏ అవకాశాలు ఎట్టొస్తాయి చెప్పలేము కదా. నేను కష్టపడేదాన్ని పార్టీకి. నేను అందరిలాగా పదవులు తీసుకొని తిరిగేదాన్ని కాదు. అది పార్టీ అన్ని పార్టీలకు కూడా తెలుసు. కాబట్టి మన వాళ్ళు కష్టపడే వాళ్ళని గుర్తించినప్పుడు వాళ్ళ కోసం నేను బాధపడాల్సి, రాజకీయం పూర్తిగా వదలాల్సిన అవసరం లేదు. జరుగుతుంది. నాకంటూ ఎత్తుక్కుంటా ఒక నాయకుడు వస్తే ఖచ్చితంగా నాయకుడు వెంట అయితే నేను ఉంటాను. నన్ను గౌరవించే నాయకుడు కావాలి నాకు. జనసేనకు సంబంధించి అసంతృప్తులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాల పర్వం కూడా సాగుతోంది. నాయకులు, కార్యకర్తలు కూడా చాలామంది కూడా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదనేసి చెప్పి అందువల్లే మేము రాజీనామా చేస్తున్నాము అని చెప్పి
లతా రాయల్ గారు అంటున్నారు. అదేవిధంగా టీడీపీకి కానీ, భవిష్యత్తులో టీడీపీకి కానీ లేదంటే జనసేనకి ఇంకా చచ్చినా నేను రాను, నా కష్టాన్ని ఎక్కడైతే గుర్తిస్తారో అటువంటి పార్టీలోకి నేను వెళ్తాను తప్ప ఇంకా చచ్చినా నేను టీడీపీ జనసేనకు మాత్రం రాను అంటుంది. ఇకనైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన వైఖరిని మార్చుకొని ఇలాంటి కార్యకర్తలని, నాయకుల్ని పట్టించుకొని వారికి ఖచ్చితంగా ఒక మంచి బాటలు వేయాలనేసి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా మీ సిద్ధాంతాలు నచ్చే వాళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చారు. అదేవిధంగా మీ పైన అభిమానంతో కూడా పార్టీలోకి వచ్చారు కనుక వారు ఈ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇకనైనా పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.